మాజీ మేయర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి వరుసగా చిరంజీవి గారు, అదేవిధంగా షాబీర్ ఖాన్, అదేవిధంగా మురళీ నాయుడు, అదేవిధంగా ఊరందరు సురేంద్ర బాబు, శ్రీనివాస నాయుడు, పెంచల్ నాయుడు, రాజానాయుడు, వెంటే సాయిబాబా, జర్నంగి సుధాకర్, అదేవిధంగా కార్పొరేటర్లు దయచేసి కొంచెం వాళ్ళకి ముందు సైడ్ కార్పొరేటర్ ఏదైతే 10వ డివిజన్ కార్పొరేటర్ మదన్ కుమార్ రెడ్డి, అదేవిధంగా చేజర్ల మహేష్, చేజర్ల కవిత, అరవ శ్రీనివాసులు, మద్దిపూడి గిరి, మురారి, పురుష, హజరత్ నాయుడు, ఇంకా రాసాయన ముందమ్మా జడ్పీటీ సభ్యులు అల్లబక్షు, మురళి వెనకమ్మ కృష్ణ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకి, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు ప్రజలకు. ఏదైతే మెగా డిఎస్సి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టడం జరిగింది. అందుకు సంబంధించిన కార్యాచరణ సాగుతుంది. అదేవిధంగా భూ హక్కుల చట్టం, ఆ భూ హక్కుల చట్టంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన భూ హక్కుల చట్టంతో మన ఆస్తుల మీద మనకి హక్కు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ భూ హక్కుల చట్టం మన ఆస్తుల మీద మనకు హక్కు లేకుండా చేస్తుందని ప్రజలు భయభ్రాంతమైన పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారో, అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఆ యొక్క భూ హక్కుల చట్టాన్ని, దుర్మార్గపు భూ హక్కుల చట్టాన్ని రద్దు చేస్తామని, అంతేకాకుండా మన తాతో మన తండ్రో లేక మన కష్టార్జితంతో మన ఆస్తులు కోరుకుంటే మన పట్టాదార్ పాస్ పుస్తకాల మీద రాజముద్ర ఉండాలి, కానీ దాని మీద ముఖ్యమంత్రి గారు సమంజసం కాదని దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి ఆ పాస్బుక్ మీద రాజముద్ర వేసి ఇస్తున్నారు. అదేవిధంగా పేదవాడి ఆకలిని తెచ్చే అన్నా క్యాంటీన్లు, మొదటి 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా వాడవాడలా ప్రారంభం కాబోతుంది. అన్నిటికీ మించి అవతాతలు, దివ్యాంగులు, కిడ్నీ బాధితులు ఏదైతే పెన్షన్ల పెంపు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3000 పెన్షన్ ని 4000 చేస్తా, నెల నెల ఇంటింటికి అందిస్తా, అంతేకాకుండా తొలి పెన్షన్ 7000 ఇస్తా. ఎందుకంటే ఏప్రిల్లో నేను పథకం పెడుతున్నా, ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, ఈ 3000, జూలై 4000 కలిపి 7000. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున అవతాతలకి ఇంటింటికి 7000 పెన్షన్ వస్తుందని చెప్తే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు, అపహాస్యం చేశారు. ఎక్కడ సాధ్యం, ఎలా సాధ్యం? సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్తున్నారని. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఒక రాజనీతిజ్ఞుడు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా చేయొచ్చో చేసి చూపించాడు. దానికి ఉదాహరణే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 6 గంటల నుంచే వాడలా కూడా సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వెళ్లి 7000 అందించబోతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 24 గంటల ముందు పాలాభిషేకం కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా, రేపు ఉదయం 6 గంటలకి ఆ యొక్క సచివాలయ సిబ్బంది ఏదైతే
పెన్షన్లు ఇస్తారో ఒక్కొక్కరికి 50 పెన్షన్లు లెక్కన అందిస్తున్నారు. ప్రతి సచివాలయ ఉద్యోగితో మన నాయకుడు, మన కార్యకర్త, మన కార్పొరేటర్, మన సర్పంచి, మన ఎంపీటీసీ అందరూ కూడా బూత్ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఉండాలని. ఎందుకంటే ఎన్నికల వేళ దీన్ని మనం ప్రతిష్టగా తీసుకున్నాం. సైకిల్ గుర్తు కోటివ్వండి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున 7,000 పెన్షన్ వస్తుందని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు రేపటి రోజు అందరూ ఒకే దగ్గర కాకుండా దయచేసి నేను చెప్పే మాట నాయకులు, కార్యకర్తలు శ్రద్ధగా వినాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి ప్రాంతాల్లో మీరు సాయంకాలం కూర్చొని పెన్షన్ ఇస్తున్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఇస్తున్నారు, ఒక్కొక్క ఎంప్లాయీతో ఏ నాయకుడు ఉండాలా, ఏ కార్యకర్త ఉండాలా మీరే నిర్ణయించుకుని రేపు ఉదయం 10 గంటల నుంచి ఆ యొక్క సచివాలయ సిబ్బందితో ప్రతి ఒక్కరితో కూడా మన నాయకులు, కార్యకర్తలు ఉండాలని దయచేసి దీన్ని ప్రతిష్టగా తీసుకోవాలని మీకు అందరూ కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన దానికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వం, కోటమిరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వం, కోటమిరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వం. చైర్స్ దిగండి. తీసేవాళ్ళు ఎక్కడి నుంచి తీయాలా? కేబుల్ టీ రోహిత్ ఈ లోగల్ ఇప్పటికైనా తీసాను చెప్పేదా? కార్తిక్ సైడ్ సంక్రాంతి జరుగు, సంక్రాంతి పాయింట్ జరుగు, రాజా నాటి జరుగు, వెనక్కి పెట్టి కెమెరా 5 ఓకేనా. దయచేసి లోకల్ ఫైట్ ఫోన్ చేయకూడదు. ఈరోజు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో రాష్ట్రం అన్ని రకాల కూడా దివాళా తీశారు. అన్ని రకాల కూడా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమై ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెట్టిన ఒక సమర్థుడు, రాజనీతిజ్ఞుడు, అనుభవశాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇస్తున్న హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్న తీరు రాష్ట్రంలో కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకుంటున్నాయి. మామూలుగా
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంపద సృష్టించే పరిస్థితి లేకుండా చేస్తే, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తే, ఈరోజు ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. కానీ ఒక సమర్థుడు, అనుభవజ్ఞుడు, దేశ విదేశాల్లో సైతం ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా, ఒక సమర్థవంతమైన నాయకుడిగా, విజనరీ లీడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాలని, సవాళ్లని లెక్క చేయకుండా, సవాళ్లని సవాళ్లుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ ని మళ్లీ గాడిని పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్ గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్న ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది. ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే మెగా డిఎస్సీ మీద తొలి సంతకం, అదేవిధంగా పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్, అదేవిధంగా ఏదైతే భూ హక్కుల చట్టం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా తెచ్చి మన భూముల మీద మనకు హక్కులు లేకుండా చేసే దుర్మార్గపు భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయడం, అన్నింటికీ మించి అవ్వతాతలకి, ఆ యొక్క దివ్యాంగులకి ఏదైతే పెన్షన్, ముఖ్యంగా జూలై 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున అవ్వతాతల ఇళ్లకి 7,000 పెన్షన్ అందుతుందని, నేరుగా ఇంటికి వచ్చి ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చెప్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా సాధ్యం? చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే, జూలై 1వ తారీఖున గత 3 నెలలకు కలిపి 7,000 ఇస్తానంటే ఇది ఎలా సాధ్యం అని అవహేళన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కళ్లుంటే రేపు ఉదయం చూడండి, రేపు ఉదయం 6 గంటలకి అవ్వతాతలకి 7,000 రూపాయల పెన్షన్ సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి అందిస్తున్నారు. సాధ్యం కాదన్నారే, సాధ్యం కాదన్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు. సాధ్యం కాదన్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేసి, ఈరోజు రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరొక ఉంటే ఆ పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ఈరోజు చెప్పిన మాట కట్టుబడి అందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వారి కటౌట్ కి పాలాభిషేకం, వేలాది మంది కార్యకర్తల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అవ్వతాతల పక్షాన, దివ్యాంగుల పక్షాన ఏదైతే ఆ భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులై తమ తాతలు, తండ్రులు తమ కష్టంతో కొనుక్కున్న పొలాల మీద మాకు హక్కు లేదా అని భయభ్రాంతులైన ప్రజల పక్షాన, పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికే ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని చేశామని తెలియజేస్తూ, రేపు ఉదయం ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ వాడవాడలా అవ్వతాతల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు 7,000 రూపాయలు అందించుకుంటారు. ఆ అవ్వతాతల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, ఆ దివ్యాంగుల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉండాలని భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులై, భూ హక్కుల చట్టంతో, జగన్ గారి దుర్మార్గపు భూ హక్కుల చట్టంతో, జగన్ గారి దుర్మార్గపు భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులైపోయిన